హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఉమా ఫ్యామిలీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మేమంతా కలిసి చాలా స్పెషల్ ప్లేస్ అయిన కొత్తకోడూరు వైపు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ట్రిప్కి వచ్చాము. నేను, మా ఆయన, మా బాబు, మా అత్తమ్మ, మా మామయ్య అందరం కలిసి ఈరోజు చాలా హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేసాము. చూడండి మా జర్నీ అనేది ఎలా కొనసాగుతుందో. అక్కడంతా టెంకాయ చెట్లు, తాడి చెట్లు, మామిడి చెట్లు, మల్లె చెట్లు, ప్రతి ఇంట్లో అయితే ఒక మల్లె చెట్టు, గుండు మల్లె చెట్లు ఉన్నాయండి. చాలా బాగుంటుంది మనం పోయే ప్లేస్ కూడాను. చాలా ఎంజాయ్గా పోవచ్చు. నా వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. చూడండి మా జర్నీ అయితే అద్భుతంగా సాగుతుంది. ఒకసారి మీరు ఆ జర్నీ చేయండి. కొత్తకోడూరుకి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మొదట సముద్రం ఒడ్డునున్న అందమైన చర్చికి వెళ్ళాము. ఆ చర్చి దగ్గరకు వెళ్ళగానే చాలా ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చింది. చుట్టూ సముద్రపు గాలి, ప్రశాంతమైన వాతావరణం చూడగానే మనసుకు చాలా హాయిగా అనిపించిందండి. చర్చిలో ప్రార్థన చేసుకొని మా ఫ్యామిలీ అందరం కలిసి కొంతసేపు అక్కడ గడిపాము. అక్కడ ప్రార్థన చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనమైతే ఏమైతే కోరుకుంటామో అవన్నీ నెరవేరుతాయండి. అక్కడ పిల్లలు లేని వాళ్ళకి అక్కడ ఉయ్యాళ్ళు అవన్నీ కడతారు. ఆ చర్చికి అనేది ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి ఫ్యామిలీతో ట్రై చేయండి. అక్కడైతే 3 చర్చిలు అనేది ఉంటాయండి. మెయిన్ చర్చి ఒకటి, ఇటు సైడ్ కొత్తగా కట్టారు, బాగుంటుంది. ఒకసారి మీరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఈ చర్చి గురించి అయితే చెప్తాను, వినండి. ఈ చర్చి స్థానికంగా వేలాంగణి మాతా చర్చి అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని ప్రసిద్ధి బెసిలికా ఆఫ్ యువర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ప్రభావంతో ఈ ప్రాంతంలో మాతా మరియమ్మ భక్తి పెరిగిందని చెప్తారు. సముద్ర తీరాన్ని దగ్గర ఉండటం వలన మత్స్యకారులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. సముద్ర ప్రయాణానికి వెళ్ళే ముందు సేఫ్టీ కోసం ప్రార్థించడం అక్కడి సంప్రదాయం. పండుగ సమయంలో చర్చి చాలా అందంగా అలంకరిస్తారు. చర్చి పక్కనే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మనం నైట్ అయితే అక్కడ రూమ్స్ తీసుకొని స్పెండ్ చేయొచ్చు. బయటే ఉండాల్సినంత అవసరం లేదు. రూమ్స్ కూడా బాగున్నాయి. లోపల కూడా రెస్టారెంట్ అవన్నీ ఉన్నాయి. మనం ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది పడబలేదు. మనకు రెస్టారెంట్లో భోజనం అన్ని. ఇప్పుడైతే మనము ఉప్పు కాలువ అయితే వస్తుందండి బీచ్కి వెళ్ళే ముందు. అక్కడైతే చేపలు పడుతూ ఉంటారు వేరే వాళ్ళు. అక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్లో అయితే మనల్ని లాస్ట్ వరకు తీసుకెళ్తారంట. మనిషికి అయితే ఒక 5. రండి బీచ్ చూద్దాం. కొత్తగూడ బీచ్ బంగాళాఖాతం తీరంలో ఉన్న ప్రశాంతమైన సముద్ర తీరం. చల్లని సముద్రపు గాలి, అలల శబ్దం, అందమైన సూర్యోదయం మరియు సూర్య అస్తమయం ఈ బీచ్ ప్రత్యేకతలు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రశాంతంగా సమయం గడపడానికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. మేమంతా కలిసి బీచ్లో నడుస్తూ, అలలతో ఆడుకుంటూ, ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చాలా సరదాగా గడిపాము. మా బాబు కూడా బీచ్లో చాలా ఎంజాయ్ చేశాడు. కుటుంబంతో కలిసి గడిపిన ఈ అందమైన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.